కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న ఈ రాజకీయ రాద్ధాంతం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేరనే ఒక ఆలోచనతో ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. హరీష్ రావుకు ఒకటే నేను హెచ్చరిక చేస్తున్నా, ఈ బేవకూఫీ మాటలు బంద్ చేయి. ఇంత చిల్లరిగాడు అన్న అర్థం కాలే ఇప్పటి వరకు మాకు. పోతుంటే అర్థమవుతున్నది. ఇంత చిల్లరగానిగా దిగజారి అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు హౌలేగాన్ లెక్క. బ్యారేజ్లలో నీళ్లు నింపితే బ్యారేజీలు కూల్తాయిరా బాబు అని చెప్తే నీళ్ళెత్తిపోయి అంటే ఎవరు హౌలే? పిచ్చాయమనా మీకు? భూమి ఉండేదే 83 మీన్సీల వరకు 83 MSL ఉంటుంది. 93 నుంచి ఇవాళ మనం తీసుకోవచ్చని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి, పెద్దలందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఉండి ఆ మ్యాప్ వేసి చూయించినా కూడా ఈ మ్యాడ్ ఫెలోస్కి ఎందుకు అర్థం కావట్లే? ఇలాంటి పనికిరాని చెత్త సన్నాసులు ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఇవాళ నేను అంటున్నా, హరీష్ రావు నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు అన్నట్టు నీకు మెదడు లేదురా బాబు. సొల్లుగాని లెక్క, సుత్తిగాని లెక్క సుత్తిరావని పెట్టుకో ఫాల్తుగా. నీ ప్రెస్ మీట్ చూస్తుంటే ఏ విధంగా ఆవేశం వస్తుందో నాకు నేను చూసుకుంటూ వస్తున్నా. సిగ్గుందా ఏమైనా నీకు? నీటి దొంగలు, తెలంగాణ దొంగలు మీరు నీతులు చెప్తున్నారు ఈరోజు. అసలు మిమ్మల్ని కన్నేపల్లి పంప్ హౌస్ను ఇటు చివరికి కట్టమని చెప్పింది ఎవడరా దరిద్రుడా? పంప్ హౌస్ అనేది నీటి నిల్వ ఉండే దగ్గర పెట్టుకుంటే నీళ్ళు ఎత్తిపోస్తారు. ఊరి భాషలో చెప్పాలంటే ఫుట్బాల్ కాడ నీళ్లు ఉండాలి. ఫుట్బాల్ యాడ్ ఉంటుందో ఆడ నీళ్లు ఉండాలి. బాయి శాస్త్రం తెలిస్తే నీకు అర్థమవుతుంది. వ్యవసాయం చేసిందో లేదో తెలియదు. ఎక్కడ చివరికి అన్నారం బ్యారేజ్ దగ్గర ఒక పంప్ హౌస్. అసలు మీ ప్లాన్ ఇప్పుడు ఇంతకుముందు అంటున్నావు కదా, నువ్వు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది కూడా తప్పని అంటున్నావు కదా. రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ని ఎందుకు పక్కన పెట్టిండు మీ మామ? రిటైర్డ్ ఇంజనీర్లు ఇక్కడ వద్దు కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ కాడ కట్టకండి అని చెప్తే ఇన్నడా మీ మామ? మళ్ళా వాళ్ళని ఇప్పుడు బెదిరించో నయాన భయాన చేసి కండేపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయొచ్చంట. ఇప్పుడు బ్యారేజ్లో నీళ్లుంటేనే ఎత్తిపోస్తారు. 1,22,000 క్యూసెక్కులు ఒకరోజు, 1,33,000 క్యూసెక్కులు ఒకరోజు, 90,000 క్యూసెక్కులు ఒకరోజు ఇంద్రావతి లేదంటే మనకు ప్రాణహిత నుంచి వస్తున్నాయి. బ్యారేజీ నిండుగా నింపితే దానికి రక్షణ లేదు కాబట్టి నింపట్లేదని చెప్తే మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఇవ్వండి. కన్నెపల్లి పంప్ హౌస్ కాడ నీళ్ళు ఎక్కడేరా పాగల్? కన్నెపల్లి పంప్ హౌస్ కాడ నీళ్ళు ఎక్కడి? తలకాయ ఉందా మీకు ఏమన్నా మాట్లాడేదానికి? నీకు బ్యారేజ్ దగ్గరనే అంతో ఇంతో అసలు మీరు అది కనీసం ఆ ప్రాజెక్టును మీరు ప్రాజెక్టు దగ్గర చూసిండ్రా కానీ దాని ఓవరాల్ వ్యూ చూసిండ్రా? ఎక్కడి నుంచి ఏ నది వచ్చినాక ఏం తీరుతుంది అనేది. హరీష్ రావు ఒక నీట్ ఎక్స్పర్టు, కేసీఆర్ ఒక నీట్ ఎక్స్పర్ట్. ఎన్డీఎస్ఏ రిపోర్టు నమ్మాలనా, నీ దొంగ మాటలు నమ్మాలనా? ఎన్డీఎస్ఏ అని కాదని హరీష్ రావు చెప్పిండని ఇలా చేయాలనా? నాకు 3 నెలలు అని బతిలాడుకుంటున్నావు కదా. 9.5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు నువ్వే ఇరిగేషన్ శాఖ మంత్రి ఎలగబెడితీవు కదా. 3 నెలలు ఇస్తే ఏం చేస్తావు? 3 నెలలు ఇస్తే ఏం చేయగలుగుతావు? 3 సంవత్సరాలు తీసుకోమంటే సిగ్గు లేకుండా మాట్లాడుతుండ్రి. ఇంట్లో పన్నోడు రాడా, తెలియనోడు మాట్లాడుతుండే, మోసం చేసినోడు నీతులు చెప్తుండే. ఏం చెప్పాలి ఇంకా? మీకు ఏ భాషలో చెప్పాలి? మీకు నీటి భాషలో చెప్తే అర్థం కాదా? రాజకీయ భాషలో చెప్తే అర్థం కాదా? ఇప్పుడు రాష్ట్ర భాషల తెలంగాణ భాషలు చెప్పినా కూడా అర్థం కావట్లేదు. మీకు ఏ భాష చెప్పాలంటే బూతు భాష అయితేనే కరెక్ట్ అవుతుంది మీకు. మీరు దిగజారి మీరు చేస్తున్న కామెంట్స్ ముఖ్యమంత్రి మీద కానీ లేకపోతే ప్రభుత్వం మీద కానీ, నీ స్థాయి ఏంది హరీష్ రావు? యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే టుడే. మా అందరికంటే కూడా తక్కువ నువ్వు.
నీ ఎమ్మెల్యే స్థాయి ఏంది, ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి ఏంద్ర పాగల్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. దొంగలు వీళ్ళు, దొంగలు అంటే దొంగలు. ఇంకా బూతులు వస్తున్నాయి వీళ్ళని తిట్టాలంటే. ఈయన క్యూసెక్కు లేంది, టీఎంసీ లేంది, కొత్తగా నేర్చుకొని ముచ్చట చెప్పినట్టు చెప్తున్నాడు. మీ పార్టీలో ఉన్నాడు దాసో శ్రవణ్ ఎటుపోయింది ఇప్పుడు తెలుసుకురారి? ఏమో హైడ్ చేసి పెట్టినరు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పుడు కాళేశ్వరం ఇక్కడ కట్టకండి అని చెప్పినాం కాంగ్రెస్ పార్టీగా. ఇంకా మాట్లాడితే వీడు ఏమంటాడు నాకు అర్థం కావట్లే. కేసీఆర్ ఆనవాళ్ళు చెడగొట్టద్దు, కేసీఆర్ ఆనవాళ్ళు చెడగొట్టద్దు. పాగల్ రాజశేఖర్ రెడ్డి ఆనవాళ్ళు చెడగొట్టిరా? హౌలే. రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంబేద్కర్ గారి పేరు పెడితే మీరు ఆ పేరును మార్చిన దరిద్రులు మీరు. ఇలా మళ్ళీ అంబేద్కర్ మేము పొగుడుతామని చెప్తాం, అంబేద్కర్కి మేము సెక్రటరియట్కి పెట్టామని అంటారు, అంబేద్కర్ విగ్రహం పెట్టినామంటారు. అంబేద్కర్ పేరు ప్రాణహిత చేవెళ్ల అంబేద్కర్ సుజల సేవంతిగా మేము పెట్టింది రాజశేఖర రెడ్డి గారు కదా.